ఎందుకు ఏమిటి ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని. మీరు కోవిడ్ వచ్చింది, మనకి ఎందుకు వచ్చింది అనేది తెలియకపోతే దాన్ని ఎలా మనం దాని నుంచి అధిగమించాలో మనకు తెలిసేది కాదు. ఇందులో నేను ఆలోచించింది ఏంటి అంటే, పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ మరి తనకున్నటువంటి నాలెడ్జ్ని ఆ యొక్క ఎగ్జిబిషన్ చూసినట్లయితే, ఆ యొక్క క్రమాన్ని మీరు రాసుకున్నట్లయితే రేపు ఫ్యూచర్లో ఏ ఎగ్జిబిట్ జరిగినా కూడా దానిని మనం మళ్ళీ అక్కడ రూపొందించడం జరుగుతుంది. కాబట్టి మనం ఏదైనా ఎగ్జిబిట్స్ కానీ లేకపోతే ప్రోగ్రామ్ కానీ జరిపించినప్పుడు మనం బయటికి పోకుండా ఉండాలి. ఆ కార్యక్రమంలో పాల్గొంటే సైన్స్ డే మరియు మన స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఆర్ సార్ పదవీ విరమణ మహోత్సవాన్ని కూడా మనం మన స్కూల్లో చాలా ఘనంగా నిర్వహించుకోవాలి. మీరందరూ కూడా చక్కని మంచి డిసిప్లిన్ పాటించాలి. అప్పుడే ఈ ప్రోగ్రాం మనం చక్కగా నిర్వహించుకోగలుగుతాం. మరి ఈరోజు సైన్స్ డే. సివి రామన్ గారు మన యావత్ భారతదేశానికి ఉపయోగకరమైనటువంటి కాంతి పరావర్తనం అనే ఆ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. అందువల్ల ఇది ఒక గొప్ప గర్వించదగినటువంటి విషయం. కాబట్టి ఈరోజు మనము అందుకు గాను సివి రామన్ గారికి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి సివి రామన్ గారి ఈరోజు జయంతి కాదు, తను నోబెల్ బహుమతి సాధించినందుకు గాను ఈ రోజును మనం ఈ విధంగా జాతీయ సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ పాల్వంచలో సైన్స్ పై అవగాహన కార్యక్రమం విద్యార్థులకు కల్పించడం జరిగింది. అంతేకాదు విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన కూడా జరిగింది. విద్యార్థులు తాము సొంతంగా తయారు చేసుకొచ్చిన పరికరాలను ఇక్కడ ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం గారైనటువంటి శ్రీమతి మంగమ్మ గారు ప్రారంభించటం జరిగింది. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటాం. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన చంద్రశేఖర వెంకట రామన్ తన పరిశోధన ఫలితాన్ని ధృవీకరించిన రోజు ఫిబ్రవరి 28. దీనితో ఆ రోజునే నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1987 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత గడ్డపైన చదువుకొని తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్సులో దేశశక్తి సామర్థ్యాలను ప్రపంచానికి సాటి చెప్పిన మేధావి సర్ సివి రామన్. భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ అగ్రగణ్యుడని చెప్పుకోవాలి. వైజ్ఞానిక ఆవిష్కరణలో భారతీయులకు నోబెల్ రావడం గగనం. అలాంటి పరిస్థితుల్లో సర్ సివి రామన్ ఆ ఘనత సాధించి సరికొత్త చరిత్రను లిఖించారు. అంతేకాదు భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న మొట్టమొదటి ఆసియా వాసిగా కూడా రికార్డు నెలకొల్పారు. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్ళడమేంటి, విదేశీయులే పరిశోధనల కోసం ఇక్కడికి రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి సర్ సివి రామన్. సివి రామన్ ముందు వరకు సైన్స్లో నోబెల్ బహుమతులు పాశ్చాత్య దేశాలకు చెందిన శాస్త్రవేత్తలకే దక్కేవి. కానీ రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైన చదువుకొని తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్సులో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసి భారత్కు నోబెల్ సాధించి పెట్టారు. నా మతం సైన్స్, దానినే జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుది శ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు సర్ సివి రామన్.
సివి రామన్ గారు 1928 ఫిబ్రవరి 28వ తారీఖున రామన్ ఎఫెక్ట్ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును జాతీయ సైన్స్ దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. జెడ్పిహెచ్ఎస్ పాల్వంచ పాఠశాలలోని విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని వికసింపచేయటం, సైన్స్ ప్రయోగాల పట్ల అభిరుచిని పెంపొందింపచేయటం పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రధాన లక్ష్యంగా పనిచేయుచున్నారు. నిజ జీవితంలో సైన్స్ను వినియోగించుకునేటట్లుగా పిల్లల్ని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. ఒక సమాజాన్ని నిర్మించాలంటే అది సైన్స్ ద్వారానే అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకు జాతీయ సైన్స్ దినోత్సవం దోహదపడుతుంది. సర్ సివి రామన్ అన్నట్లే, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫెయిల్యూర్. ఇఫ్ ఐ నెవర్ ఫెయిల్, హౌ విల్ ఐ ఎవర్ లెర్న్ అనేటువంటి స్ఫూర్తితో శాస్త్రీయ విద్యను, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఇవాల్టి మన కర్తవ్యం. సివి రామన్ గారు చెప్పినటువంటి మాటను మరొకసారి గుర్తుకు తెస్తున్నాను. ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫెయిల్యూర్. నా యొక్క ఫెయిల్యూర్కి నేనే మాస్టర్. ఇఫ్ ఐ నెవర్ ఫెయిల్, నేను ఒకవేళ ఫెయిల్ అవ్వకుండా ఉన్నట్లయితే, హౌ విల్ ఐ ఎవర్ లెర్న్, నేను ఎప్పుడు నేర్చుకునేవాడిని అని సివి రామన్ గారు అన్నారు. కనుక విద్యార్థులు తమ ఫెయిల్యూర్ని చూసి భయపడకుండా ఆ ఫెయిల్యూర్కి సమాధానం ఏమిటి అని తెలుసుకొని దాన్ని సాధించినప్పుడే తమ జీవితము సాధ్యమవుతుంది, తమ జీవితము ఉపయోగకరంగా మారుతుంది, అనుకున్నది సాధించగలుగుతారు.